కోల్కతా నైట్ రైడర్స్, ఎస్, కేకేఆర్. ఆమె కేకేఆర్ 2024లో ఎప్పుడైతే వాళ్ళు శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో వాళ్ళ థర్డ్ టైటిల్ అయితే విన్ అయ్యారో, దాని తర్వాత 2025లో ఎప్పుడైతే వాళ్ళు శ్రేయస్ అయ్యర్ని విడిచిపెట్టారో చాలా బిగ్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత గౌతమ్ గంభీర్ ఎప్పుడైతే టీమిండియాకి హెడ్ కోచ్గా అపాయింట్ అయ్యాడో అప్పుడు తను కూడా తప్పుకున్నాడు. సో 2025లో వాళ్ళ బడ్జెట్ సరిగ్గా లేకపోవడం, వాళ్ళ యాక్షన్లో సరైన ప్లేయర్ని పిక్ చేసుకోకపోవడం, ఇట్ వాస్ బీన్ ఏ వెరీ బ్యాడ్ కన్సర్న్ ఫర్ ద కేకేఆర్ మేనేజ్మెంట్. సో వాళ్ళు ఇనిషియల్లీ 2025లో వాళ్ళు అనుకున్న రిజల్ట్ సాధించలేకపోయారు. సో ద డెస్పరేట్లీ వాంట్ టు విన్ ద టైటిల్ ఇన్ ద 2026. సో దానికోసం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మ్యాక్సిమం అయినటువంటి మంచి మంచి ప్లేయర్ని కూడా వదిలిపెట్టేశారు. అలాంగ్ విత్ వెంకటేష్ అయ్యర్, ద 23.5 crores అతన్ని కూడా వదిలిపెట్టి వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మినీ యాక్షన్కి ఒక మేజర్ అమౌంట్ని తీసుకెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ని వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళు హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ తీసుకెళ్ళి ఏం చేశారంటే వాళ్ళు ఆక్షన్లో క్యామరన్ గ్రీన్, మతేషా పత్రానా, ముస్తాఫిజుర్ రెహమాన్ ఇలాంటి ప్లేయర్లందరికీ కూడా చాలా హై బడ్జెట్ పెట్టి తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ హై ప్రైస్కి తగ్గట్టుగా వాళ్ళు వర్త్ యాడ్ చేస్తారో లేదో చూడాలి. సో అనుకున్నట్టుగానే కేకేఆర్ వాళ్ళకి ఎంత బడ్జెట్ పెట్టి తీసుకున్న ప్లేయర్స్ మెయిన్గా చూసుకున్నట్లయితే సంవత్సరం ఐపీఎల్ మొదలవకన్నా ముందే ఇంజురీ ప్రీమియర్ లీగ్ మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క టీం నుంచి ఎక్సెప్ట్ ముంబై ఇండియన్స్, ప్రతి ఒక్క టీం నుంచి కూడా ఒక్కొక్క ప్లేయర్ ఇంజూరీ అవ్వడం లేదా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద మ్యాచెస్కి అందుబాటులో ఉండలేకపోవడం ఇలాంటి న్యూస్లో విన్నాం. బట్ ఈ న్యూస్ మాత్రం కేకేఆర్కి చాలా పెద్దది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ టీంలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4 దెబ్బతిన్నారు. ఆ 4 ఎవరంటే మతేషా పతిరానా, ముస్తాఫిజుర్ రెహమాన్, హర్షిత్ రాణా అలాంగ్ విత్ ఆకాశ్దీప్. సో ఇనీషియల్గా వాళ్ళు 4 పేస్ బౌలర్లు మిస్ అవ్వడం వల్ల వీళ్ళకి చాలా పెద్ద కన్సర్న్ అని చెప్పుకోవచ్చు. నాకు అనిపించింది ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు యాక్షన్ టైంలో సిఎస్కేకి పోటీగా వెళ్ళి ముస్తాఫిజుర్ రెహమాన్ని అలాగే మతేషా పతిరానా ఇద్దరిని కూడా చాలా హై ప్రైస్ పెట్టి తీసుకున్నారు. సో ఇది వాళ్ళకి డెఫినెట్లీ చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. ఒకవేళ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా సిఎస్కేకి ఆక్షన్లో వచ్చినా కానీ వాళ్ళ పరిస్థితి కూడా అలాగే అయి ఉండేది. సో సిఎస్కే ఎవరి మీద లైట్లీ లక్కీ. సో ఇలా కేకేఆర్కి ఇదంత మంచి కన్సర్న్ కాదు అని చెప్పుకుంటున్నా. సో ఇనీషియల్గా వీళ్ళు చూసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళకి బౌలింగ్ కన్సర్న్ అనేది చాలా పెద్దగా ఉంది. వీళ్ళు ఇనిషియల్గా వాళ్ళ బౌలింగ్ని ఓవర్కమ్ చేయడానికి ఇంజరీ ప్రోన్ లిస్ట్ తర్వాత ఒక రీప్లేస్మెంట్గా బ్లెస్సింగ్ ముజర్ బడిని తీసుకున్నారు. బట్ వాళ్ళకి చూసుకున్నట్లయితే బయట ఇంకా ఏ ఒక్క ప్లేయర్ కూడా లేరు, అంత అందుబాటులో వీళ్ళకి ప్రూవెన్ బౌలర్స్ అయితే లేరు. వీళ్ళు ఆకాశ్దీప్కి రీప్లేస్మెంట్గా సౌరభ్ దూబే అనే ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ విదర్భ నుంచి తీసుకున్నారు. బట్ ఇతను కూడా ప్రూవెన్ ప్లేయర్ కాదు. గతంలో ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాడు, బట్ ప్రూవెన్ ప్లేయర్ కాదు. సో ద ఇన్ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ హియర్. సో వాళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్స్తోనే ఈ సంవత్సరం బరిలో దిగబోతున్నారు. ఎలాంగ్ విత్ దీనికి అభిషేక్ నాయర్ టీంకి హెడ్ కోచ్గా ఉంటున్నాడు. గతంలో చూసుకున్నట్లయితే అభిషేక్ నాయర్ మన టీమిండియాకి అసిస్టెంట్ కోచ్గా ఉన్నాడు. అలాగే డబ్ల్యూపీఎల్లో యూపీ వారియర్స్కి కోచ్గా ఉన్నాడు. సో ఇతను కోచింగ్లో యూపీ వారియర్స్ ఆన్ నోట్లో ఏం ఫినిష్ చేయలేదు డబ్ల్యూపీఎల్లో. దే వర్ డన్ అండ్ డస్టెడ్. సో అభిషేక్ నాయర్ ఇన్ఎక్స్పీరియన్స్ కోచ్ అలాగే విత్ ఇంజురీ పాయింట్స్ కేకేఆర్స్ ఎలా నెగిటివ్గా వస్తుందో చూడాలి ఈ సంవత్సరంలో. సో వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే ఇనీషియల్గా వీళ్ళ ఓపెనింగ్ వచ్చేసి ఫిన్ అలన్ లేదా టిమ్ సేఫర్ట్ ఇద్దరిలో ఎవరినో ఒక్కరిని ఆడించగలం కాబట్టి ఫిన్ అలన్ విల్ బీ మై బెస్ట్ చాయిస్ ఆఫ్ ద ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అలాంగ్ విత్ హిస్ కెప్టెన్ అజింక్య రహానే. అలాగే నెంబర్ 3లో ఐదర్ మనీష్ పాండే ఆర్ రాహుల్ త్రిపాఠి. నెంబర్ 4లో అంకురేష్ రఘువంశీ. నెంబర్ 5లో క్యామరన్ గ్రీన్. నెంబర్ 6లో రింకు సింగ్. నెంబర్ 7లో సునీల్ నారాయణ్. నెంబర్ 8లో రమన్దీప్ సింగ్. నెంబర్ 9లో బ్లెస్సింగ్ ముజర్బానీ. 10లో వరుణ్ చక్రవర్తి. 11లో వైభవ్ అరోరా. అండ్ మెయిన్లీ ఈ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్గా ఐదర్ ఉమ్రాన్ మాలిక్ ఆర్ సౌరభ్ దూబే అని నేను అనుకుంటున్నాను. ఇది నా ప్లేయింగ్ లెవెన్. సో కేకేఆర్ నాకు తెలిసినంత వరకు అయితే ఇదే ప్లేయింగ్ లెవెన్తో వెళ్ళొచ్చు. దెర్ మైట్ నాట్ బీ ఎనీ చేంజ్ అబౌట్ దిస్. సో వీళ్ళ టీమ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే 2025లో అంత హైగా నోట్ ఫినిష్ చేయలేదు కాబట్టి 2026 కోసం చాలా చేంజెస్ చేశారు. సో అందులో బట్ ఇప్పటికీ కూడా కేకేఆర్లో లూప్ హోల్స్ ఏమున్నాయంటే వాళ్ళ ఓపెనింగ్ బ్యాటింగ్ వచ్చేసి ఫిన్ అలన్ అలాంగ్ విత్ అజింక్య రహానే. వీళ్ళిద్దరూ మినహాయించి నెంబర్ 3లో ఉన్న త్రిపాఠి కానీ మనీష్ పాండే కానీ ఏ ఇద్దరిలో ఏ ఒక్కరు ఆడినా కూడా వాళ్ళిద్దరికి ఏం ఫామ్ అంతేం బాగాలేదు. అలాంగ్ విత్ అంకురేష్ రఘువంశీ హీ కెన్ ప్లే సమ్ క్యామియోస్ బట్ హీ నైట్ బీ రికగ్నైజ్డ్ యాజ్ అ గేమ్ చేంజర్. తను ఇంకా గేమ్ చేంజ్ చేయగలిగే అంత కెపాసిటీ ఉన్న ప్లేయర్ అయితే కాదు. సో క్యామరన్ గ్రీన్ ఈజ్ ఆల్రౌండ్ ప్లేయర్. సో ఆల్రౌండర్స్ అనేది వాళ్ళకి 2 డ్యూటీస్ ఉంటాయి కాబట్టి 2 డ్యూటీస్ని సమన్వయంగా ఏం చేయలేడు అని చెప్పుకోవచ్చు. అలాంగ్ విత్ 6 రింకు సింగ్.
ఇతను కూడా ఇప్పుడు ప్రస్తుతం అంతే పెద్ద ఫామ్లో ఏం లేడు. సో సునీల్ నారాయణ్ ఇతను ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పేసి ఓన్లీ లీగ్స్ ఆడుతున్నాడు. సో గతంలో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూసుకున్నట్టే ఇతని ఫామ్ కూడా అంతేం బాగాలేదు. అలాగే విత్ రమన్దీప్ సింగ్ ఈజ్ కెన్ ఆల్సో ప్లే సమ్ క్యామియోస్ బట్ నాట్ బీ అన్ ఇంపాక్ట్ టు ది టీమ్. సో వీళ్ళకి టీంకి ఓపెనర్స్ మినహాయించి మధ్యలో ఉన్నటువంటి కెమెరాన్ గ్రీన్, అంకుష్ రఘువంశీ తప్ప ఏ ఒక్కరు కూడా ఫామ్లో లేరు అని చెప్పుకోవాలి. దిస్ ఈస్ ద బిగ్ వీక్నెస్ ఫర్ ద కేకేఆర్ టు లుక్ ఇన్ టు ఇట్. బట్ దే కెనాట్ డూ ఎనీథింగ్, ఎందుకంటే వాళ్ళకి బ్యాకప్లో వాళ్ళని రీప్లేస్ చేయగలిగేంత ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కానీ లేదా వాళ్ళకి ఇప్పుడు తీసుకొచ్చుకునేమన్న రీప్లేస్మెంట్ కానీ కరెక్ట్గా లేదు కాబట్టి సో ఈ సీజన్ వాళ్ళు ఏం చేయలేరు అని నేను అనుకుంటున్నాను. బట్ ద మేజర్ స్ట్రెంగ్త్ ఈజ్ అబౌట్ ద ఓపెనింగ్ పార్ట్నర్షిప్. వాళ్ళు ఎప్పుడైతే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఫినాలన్ మరి అజింక్య రహానే ఎక్కువగా ఇవ్వగలుగుతారో, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చేసి ఫస్ట్ 6 ఓవర్స్లో వికెట్ పోకుండా ఒక 70 runs 60 runs వాళ్ళు యాడ్ చేయగలిగితే వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కొంచెం చూసుకుని ఆడినా కానీ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాడితే మాత్రం తప్పకుండా మినిమం 200+ టోటల్ 190+ ఉండాలి. ఎందుకంటే కేకేఆర్ అనేది మనకు తెలుసు, కోల్కతా నైట్ రైడర్స్లో వాళ్ళ ఈడెన్ గార్డెన్స్ పిచ్ మొత్తం కూడా చేజింగ్కి అనుకూలించే పిచ్, అలాంగ్ విత్ ద బ్యాటింగ్ సర్ఫేస్, క్లీన్ బ్యాటింగ్ సర్ఫేస్. మిస్టరీ స్పిన్నర్స్కి తప్ప ఆ పిచ్ అనేది ఇంకెవ్వరికి కూడా హెల్ప్ చేయదు. సో ఆ పిచ్లో వాళ్ళు తగ్గట్టుగా బ్యాటింగ్ చేసి అయాన్ స్కోర్ పెడితే తప్ప వాళ్ళు చేజింగ్లో దాన్ని డిఫెండ్ చేసుకోలేరు. ఆర్ ఇనిషియల్లీ ఇఫ్ దే వాంట్ టు చేస్, వాళ్ళు టాస్ గెలిచి చేసింగ్ తీసుకున్నా కానీ చేజ్లో అంత బాగా నెట్టుకు వచ్చేంత ప్లేయర్స్ ఎవరు కూడా కేకేఆర్లో కనిపించట్లేదు. సో ఇందులో వాళ్ళు చూసుకొని చేయాల్సిన మార్పులు వాళ్ళ టీం మేనేజ్మెంట్ దాని గురించి థింక్ చేస్తూ ఉండాలి. అలాంగ్ విత్ వీళ్ళకి ఇంకో వీక్నెస్ ఏంటంటే వాళ్ళ బౌలింగ్, వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్. బ్లెస్సింగ్ ముజర్ బనీ ఈజ్ ఏ బెస్ట్ బౌలర్, ఎందుకంటే మనం జింబాబ్వేలో చూసాం ఓపెనింగ్ బౌలింగ్ వేయగలడు, అలాగే డెత్లో బాగా వేయగలడు. సో అతను మినహాయించి వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్ మిడిల్ ఓవర్స్లో వేయగలడు, డెత్ ఓవర్స్లో అంత ఎఫెక్టివ్గా వేయలేడు. వైభవ్ అరోరా న్యూ బాల్తో బాగా వేసి వికెట్లు తీసిన అనుభవం ఉంది, బట్ డెత్ ఓవర్స్లో ఇట్స్ ఎ మేజర్ కన్సర్న్ ఫర్ ద బౌలింగ్. అండ్ ద మిడిల్ ఓవర్స్లో మాత్రం కేకేఆర్ వాళ్ళని కొట్టేందుకు ఎవరు లేదు, ఎందుకంటే వరుణ్ చక్రవర్తి అలాంగ్ విత్ సునీల్ నారాయణ్ ద 2 మిస్టరీ స్పిన్నర్స్. ఈడెన్ గార్డెన్స్ అంటే స్పిన్కి అనుకూలించేది, అలాంటి స్పిన్కి అనుకూలించే పిచ్చెస్లో వీళ్ళంటి ఇద్దరు నెంబర్ 1 బౌలర్స్ని అటాక్ చేయాలి అంటే ఇది చాలా కష్టం. సో వీళ్ళని స్పిన్ రకంలో దెబ్బ కొట్టలేకపోయినా వీళ్ళ మెయిన్ కన్సర్న్ ఏంటంటే పేస్ బౌలింగ్లో ఉంది. సో ద మేనేజ్మెంట్ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. చూడాలి వీళ్ళకి రీప్లేస్మెంట్లుగా ఇంకెంతమందిని తీసుకొస్తారో. వాళ్ళు ఆల్రెడీ ఇంకా ట్రయల్స్ చేస్తున్నారు, ఆకాష్ మధ్ వాళ్ళ ప్లేయర్స్ని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంకా ట్రయల్స్లోనే ఉన్నారు. సో అలాగే వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే ఓపెనింగ్ బ్యాటింగ్, ద పవర్ ప్లేలో వాళ్ళకి వచ్చే పార్ట్నర్షిప్, అది ఒక్కటే మెయిన్ కన్సర్న్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పవర్ ప్లేలో వికెట్ పోకుండా అజింక్య రహానే ఫినాలన్ ఇద్దరు ఎలాగైతే ఆడగలుగుతారో అదే వాళ్ళ టీంని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అనుకోవచ్చు. సో ద ప్లేయర్ టు లుక్ ఇన్ టు ఫర్ ఇస్ ద టీమ్ సీఫర్ట్ ఆర్ ఫినాలన్. ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు నిల్చున్నా సరిపోద్ది, ఒక ఇన్నింగ్స్ మొత్తం నిలబెట్టేయగలరు. సో వీళ్ళకున్న మరో అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ హోమ్ గ్రౌండ్. ఎప్పుడైతే వీళ్ళు ఈడెన్ గార్డెన్స్లో ఆడతారో వాళ్ళ విన్నింగ్ పర్సంటేజ్ వచ్చేసి 59.9%. సో ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు కేకేఆర్ మేనేజ్మెంట్కి కానీ కేకేఆర్ వాళ్ళకి కానీ. వాళ్ళ హోమ్ గ్రౌండ్ అనేది వాళ్ళకు ఒక కంచు కోట లాంటిది. మోర్ దాన్ 0.5% ఆఫ్ ద విన్నింగ్ అనేది వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే వస్తుంటుంది. సో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళు ఉన్న రికార్డ్ని చెరిపేసుకోకుండా ఆడితే చాలు. సో వాళ్ళు ఏవే గేమ్స్లో హాఫ్ ఆఫ్ ద గేమ్స్ గెలిచినా సరిపోద్ది, వాళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దే హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్. సో మేజర్ కన్సర్న్ ఏంటంటే వీళ్ళకి ఇప్పటికీ ఇంకా ఇంజురీ ప్రోన్ ఉంది. సో ఇన్కన్సిస్టెన్సీ బౌలర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు దానిపైన దృష్టి పెట్టాలి. సో నాకు తెలిసినంత వరకు అయితే కేకేఆర్ ఈ సంవత్సరం ప్లే ఆఫ్స్ అనేది మర్చిపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ టీంలో ఉన్నటువంటి మేజర్ ఇంజురీ కన్సర్న్స్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్ కోచ్ అండ్ ద క్యాప్టెన్సీ కూడా అజింక్య రహానే క్యాప్టెన్సీ అంతే ఏం ఎఫెక్టివ్గా ఉండదు. గతంలో చూశాను నేను, రాజస్థాన్ రాయల్స్ కాడినప్పుడు కూడా అతన్ని 2 మ్యాచ్లు క్యాప్టెన్ చేయడం, తర్వాత తీసే స్టీవ్ స్మిత్ని పెట్టడం, లేదంటే షేన్ వాట్సన్ని తీసుకురావడం, వాళ్ళు చాలా చేశారు. కాబట్టి అజింక్య రహానే ఈజ్ నాట్ ఎ ప్రూవెన్ క్యాప్టెన్ ఇన్ వైట్ బాల్ క్రికెట్. సో చూడాలి. నాకు తెలిసినంత వరకు అయితే కేకేఆర్ విల్ ఫినిష్ ఆన్ 6th or 7th ప్లేస్ ఆఫ్ ద టేబుల్. ఓకే, మీరు ఎక్కడైతే ఫినిష్ చేస్తుంది అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ టీం వీడియో చేసుకుందాం అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద డెక్కన్ క్రిక్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.